కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆ, కామనే. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది కాస్త లేటెస్ట్ హాట్ టాపిక్ అన్నమాట. ఉమ్, పద్మనాభం గారు ఒక సవాల్ చేశారు. అదేంటంటే పిఠాపురంలో ఒక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి తీరతాము. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని ఆయన సవాల్ విసిరారండి. దానికి వారి కూతురు కూడా ఖండించారు. ఆ, దానికి పవన్ కళ్యాణ్కి మా మద్దతు అని చెప్పారు తర్వాత బయటకు వచ్చి. ఈ మొత్తం వ్యవహారంలో అసలు పద్మనాభ రెడ్డి అని పిలిపించుకోవాలని ఆయన మోజుపడుతున్నాడా, లేకపోతే ఏంటి, ఆయన పేరు నచ్చలేదా? మీరు ఎలా చూస్తారు? ఆయన పేరు నచ్చలేకపోవటం కాదండి. ఆయన కులం నచ్చలే ఆయనకి. ఇప్పుడు మనం ఎవరమైనా సరే ఒక కులంలోనూ, ఒక మతంలోనూ, ఒక కుటుంబంలోనూ, ఒక జాతిలోనూ పలానా తల్లిదండ్రులను ఎంచుకుని పుట్టం ఎవరు. పుట్టుక చాలా యాదృచ్ఛికం. మరణం మన చేతిలో ఉంటదేమో నేను చెప్పలేను, కానీ పుట్టుక మట్టు ఖచ్చితంగా యాదృచ్ఛికం. మరి ఈ యాదృచ్ఛికమైన విషయాన్ని ఆయన మార్చుకోవాలనుకుంటున్నారు. ఆయన మోజు అలా ఉంది. అగ్రకులాల పైన మోజు అలా ఉంది. మరి ఇంకింతకంటే నేను చెప్తే పాపం ఆయన్ని ఉమ్, చాలా ఆట పట్టించినట్టు ఉంటదేమో. కానీ ఇలాంటి వాళ్ళండి నిజమైన చీడ పురుగులు సమాజానికి. ఇంత కులాలను మోస్తారా? అగ్ర కులాల మీద ఇంత మోజా వీళ్ళకి. మరి ఒకానొక సందర్భంలో ఎవరైనా సరే ఆ దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నందుకు ముందు వెనక కట్ చేసేసి ఈ ఒక్క ముక్కను తీసుకొని ఆ చంద్రబాబు నాయుడిని ఎంత ఎంత దుష్ప్రచారం చేశారండి చంద్రబాబు నాయుడు మీద. ఈ రోజుకి చేస్తూనే ఉన్నారు దుష్ప్రచారాన్ని. మరి ఈయన ఈ ముద్రగడ పద్మనాభం అనే ఆయన ఒకవేళ నేను పేరు మార్చుకుని పలానా వాళ్ళని ఉద్ధరిస్తాను అని కింది కులాల వాళ్ళ పేరు ఎందుకు చెప్పుకోలేదండి ఆయన? వాళ్ళకి ప్రతినిధిగా ఎందుకు ఉండాలనుకోలేదు? అసలు సమాజం అంతా ఎక్కువ ఉన్నది కింది కులాల వాళ్ళతోనే కదా. మెజారిటీ పీపుల్ అంటే ఈయనకి మెజారిటీ పీపుల్ అవసరంలే. మైనారిటీ పీపుల్ అయినా కానీ డబ్బులున్న వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు కావాలి పద్మనాభానికి. ముద్రగడ పద్మనాభం యొక్క మోజు ఈ విధంగా తెలియడం నిజంగా అండి. ఆ, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఆయన ఇలాగే కొనసాగి ఉంటే గనక ఒక మంచి పేరుతో చచ్చిపోయి ఉండేవాడు. నేను ఆయన చచ్చిపోవాలని నేను కోరుకోవట్లా. 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో మీరైనా నేనైనా పుట్టిన ప్రతివాడు చావక తప్పదు. కానీ పుట్టుక చావు నీ చేతిలో లేవు, నీది కాదు. మధ్యలో జీవితం మట్టుకు నువ్వు ఎలా జీవించాలి అనుకుంటే అలా జీవించే అవకాశం నీకుంటది. మరి అలాంటి నేను ఎలా బతకాలి, ఎలా బతికితే ఒక మనిషి బతుకు, ఒక నాగరికమైన మానవత్వం ఉన్న మనిషి బతుకు అనేది ముద్రగడ పద్మనాభానికి ఎందుకు తెలియలేదు? పైగా ఆయన అంతా ఎప్పుడు తెరిచిన పుస్తకం అని చెప్పుకుంటాడు ఆయన. నేను ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాను, నేను ఎప్పుడు ఉద్యమాలతోనే ఉన్నాను, నా ఇల్లే ఒక ఉద్యమాల పుట్ట అన్నట్లు కబుర్లు చెప్తాడు ఆయన. మరి అలాంటి వ్యక్తికి ఇంత మోజేంటండి అగ్రకులం అంటే? పైగా అగ్రకులాల్లో కూడా రెడ్డి కులం అంటే జగన్ అంటే అంత మోజు దేనికి? ఒకవేళ ఆయన ఏమన్నా కలగన్నాడా? ఆ నేను కూడా రెడ్డి కులంలోనే పుట్టాను, ఏదో పొరపాటున హాస్పిటల్లో శిశువులు మార్చేసినట్టు మార్చేస్తే నేను వచ్చి కాపుల ఇంట్లో పడ్డాను. నేను నేను కాపులే పెంచారు, నేను అందుకని తెలుసో తెలియకో నేను కాపుల పక్షం వహించాను. ఈ మధ్య నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాను, నాకు రెడ్డి కులం అనే డిఎన్ఏ టెస్ట్ లో వచ్చింది, కాబట్టి నేను రెడ్డిని అని అనిపించుకోవాలనుకుంటున్నాడా? ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమానులు కావచ్చు, ఆ దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం తరఫున ఉన్న వాళ్ళు, తెలుగుదేశం కూడా మనస్ఫూర్తిగా బీజేపీ తో ఉన్న మనస్ఫూర్తిగా ఉన్నారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ తో తెలుగుదేశం వాళ్ళు మనస్ఫూర్తిగా ఉన్నారు, మనస్ఫూర్తిగా ఆ తోడ్పాటుని ఇస్తున్నారు. ఆయన గెలవటానికి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలుపు ఖచ్చితం అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఈయన నేను రెడ్డి ఇలా అయినా సరే రెడ్డిగా మారిపోదాము అనే ఒక ఆ, ఆ,
ఒక ఆశను పెంచుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా జరుగుద్ది అని తెలిసినప్పుడు ఆ, మంచిగానే వాడుకుందామని చూస్తారు దాన్ని. అలా మంచిగా వాడుకోవాలని చూస్తున్నాడు. ఆ, ఏది ఏమైనా ఆయన ఇలా ఒక ఇన్నాళ్ళు ఒక కులం ప్రతినిధిగా బతికిన మనిషి ఇంకొక కులం జాబితాలోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు అంటే ఆయనకి రెండే ఒకటి: మానసిక దౌర్బల్యం అన్నా ఉండుండాలి, లేకపోతే ఆ ఆయనకి ఆ మతి భ్రమించైనా ఉండుండాలి. అంటే ఆయనకి రెడ్డి కులం మీద విపరీతమైన మోజు కాంక్ష ఒకటి, లేదు అనుకుంటే చిత్తచాంపల్యం అన్నా వచ్చి ఉండాలి. ఈ రెండు కాకుండా ఏది కారణం అయ్యే అవకాశమే లేదు. 2014 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఈయన అదృశ్య శక్తిలాగా ఉపయోగపడుతూనే ఉన్నాడు. ఉపయోగపడుతూనే ఉండి ఈ కాపుల్ని తెలుగుదేశం పార్టీకి ఎలా ఆమ్, తెలుగుదేశం పార్టీ నుంచి ఎలా వేరు చేయాలి అనే ఒక పథకంలోనే ముద్రగడ పద్మనాభం ఉన్నారు కానీ వేరేగా లేరు. ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు, ఈ కాపు కార్పొరేషన్ పెట్టి కాపు కార్పొరేషన్ ద్వారా ఆ వెనకబడిపోయిన కాపులకి ఆ ఆర్థిక సహాయం అందించాలి అనుకున్నప్పుడు కూడా ఈయన దానికి కూడా పేర్లు పెట్టి దాన్ని కూడా అపహాస్యం పాలు చేసినట్లు గుర్తు నాకు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా కొంతమందికి ఆ, కాపుల్లో ఉన్న నిరుపేదలకి ఆ, వ్యాపారాలు ఏవైనా చేసుకోవటానికి ఆ, ఆయన సహాయం చేస్తాననేది ఒకటి. రెండోది కాపు రిజర్వేషన్ ఒకటి నా చేతిలో ఉన్నంత వరకు నేను చేస్తాననేది ఒకటి. ఆ రెండు మాటలు ఇచ్చున్నారు సమాజానికి. కొంతవరకు ఆ విధానంలో ప్రయాణం కూడా చేశారు. ఎంతో కొంత లబ్ధి కూడా పొందారు కాపులు. అంటే కాపుల్లో ఉన్న నిరుపేదల గురించి నేను మాట్లాడేది. బోండా ఉమా లాంటి డబ్బులున్న కాపుల గురించి కాదండి నేను మాట్లాడేది. లేదు అంటే బొత్స సత్యనారాయణ లాంటి కాపుల గురించి కాదు నేను మాట్లాడేది. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను. సరే, వాళ్ళ అభ్యున్నతికి ఆ ఆయన ఏమీ చెయ్యకపోగా వాళ్ళని ఒక ఉమ్, అసలు కాపు కులస్తులు అంటేనే వాళ్ళు ఒక బ్లాక్ మెయిలర్స్ అన్న పరిస్థితిలోకి ఆ ముద్రగడ పద్మనాభం ఆ కాపు జాతిని తీసుకొచ్చాడు. ఎందుకంటే హీఈస్ ఇట్ సెల్ఫ్ బ్లాక్ మెయిలర్ ముద్రగడ పద్మనాభం. ఆయనకి తెలిసిందే బ్లాక్ మెయిల్ రాజకీయాలు అనమాట. సరే, ఏది ఏమైనా కానీ ఆయన ఆ స్వీయ నిర్బంధాన్ని ఏర్పరచుకుని భార్యా పిల్లలతోటి కూడా వాళ్ళ ఇష్టాలకి వాళ్ళ అభిప్రాయాల అంగీకారాలకి సంబంధం లేకుండా వాళ్ళతోటి కూడా నిరాహార దీక్షలు చేయిస్తుంటాడు. ఒకసారి ఎప్పుడు నాకు గుర్తు, కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ గారు ఒక మాట అన్నారు. ఆయన మీద గృహహింస కేసు పెట్టాలి ముద్రగడ పద్మనాభం మీద, వాళ్ళ ఆవిడ చేత బలవంతంగా నిరాహార దీక్ష చేయిస్తున్నారు ఆయన అని. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ, ఈ రోజు వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది అన్నదానికి నాకు నారాయణ గారు అన్నది కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు నేనేమో అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారేమోలే అనుకున్నాను కానీ ఇప్పుడు నారాయణ గారి వ్యాఖ్యలు 100% కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చి, లేదు లేదు, అసలు మనకి ఇంత మోజు దేనికి ఆ, జగన్ రెడ్డి మీద? జగన్ రెడ్డి ఇంత అస్తవ్యస్త పరిపాలన చేస్తుంటే జగన్ రెడ్డికి మనం చేయూతనివ్వడం ఏంటి అని చెప్పి ఆవిడ ఆ ఎవరో ఒకళ్ళు మన కులం నుంచి ఒకళ్ళు పైకి వస్తున్నారు, వస్తే వాళ్ళ ద్వారా వాళ్ళకు ఎంతో కొంత రాజ్యాధికారంలో భాగం వస్తే మనకి ఏదైనా ఉపయోగం ఉంటది కదా అనే విఘ్నతతోటి ఆ అమ్మాయి వచ్చేసేసి బయటకు వచ్చి మాట్లాడింది. మాట్లాడితే ఆ ఆ వ్యాఖ్యల గురించి కూడా ముద్రగడ పద్మనాభం తనదైన శైలిలో ఆ, మాట్లాడాడు. అదేంటంటే ఆమెకు పెళ్ళైపోయింది, ఆమె ఇప్పుడు నా ఆస్తి కాదు అని అన్నాడు. నేను దాన్ని బాగా విభేదిస్తున్నా ఆ మాటని. నువ్వెవరివి? పెళ్లి కాకపోతే మటుకు నీ ఆస్తియా? పెళ్ళైతే వేరే వాళ్ళ ఆస్తియా? ఇప్పుడు కూడా మళ్ళీ నారాయణ గారి వ్యాఖ్యలు కరెక్ట్. ఈయన వాళ్ళని తన ఆస్తిగా ఫీల్ అయ్యాడు, భార్యని పిల్లల్ని. కాబట్టే తనకు వచ్చిన తెంగరి ఆలోచనలన్నిటికీ తెంగరి అభిప్రాయాలన్నిటికీ కూడా అపసవ్యమైన ఆలోచనలన్నిటి కూడా వాళ్ళని బలి చేశాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పంజరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి, పెళ్ళైపోయింది కాబట్టి ఆ అమ్మాయి స్వతంత్రంగా మాట్లాడగలుగుతుంది. ఆ అమ్మాయికి ఆ స్వతంత్రం ఉంది.
ఆమ్, తను కూడా ఒక స్వతంత్ర పౌరురాలు కదా మాట్లాడింది అని ఉంటే గనక నేను ముద్రగడ పద్మనాభాన్ని తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఆయన అనింది ఏంటి? ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఆమె ఇప్పుడు నా సొత్తు కాదు వేరొకరి సొత్తు అన్నట్టు మాట్లాడాడు. ఏందండి ఆడవాళ్ళంటే వీళ్ళకి ఇంత చులకన అసలు? సొత్తులేనా ఆడవాళ్ళంటే? అంటే అదేదైనా ఒంటి మీద వేసుకునే బంగారం లాంటిది ఆడవాళ్ళంటే. ఆయన సంస్కారం అది. ఆయన ఆ, ఆయన పరిణితి ఆ విధంగా ఆయన పరిణితి చెందాడు. అంతకు మించి ఆయన ఎదగలేదు అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఈ మారుతున్న కాలంలో ఈ మారిన పరిస్థితుల్లో ఆయన మారకోకుండా వెనకబడిపోయి ఉండి ఆయన వెనకబడతనాన్ని ఆయన బయటేసుకున్నారు. అందుకని ఆ ఖచ్చితంగా ఆ, ఈయన ఒకవేళ ఈయన ఏదో అనుకుంటున్నాడు, ఈయన రెడ్డి అని పేరు పెట్టుకుంటే ఫస్ట్ తిట్టే జగన్ రెడ్డియే. నువ్వెవడురా నా కాస్ట్ పెట్టుకోవడానికి? ఇన్నాళ్ళంటే ఏదో ఉపయోగపడ్డావు నాకు సరదా కొద్దీ, అంతేగాని నా క్యాస్ట్ నువ్వెట్లా పెట్టుకుంటావురా అని మాట్లాడతాడు. జగన్ రెడ్డి సంగతి తెలియదేమో ఈయనకి. ఆయన సొంత చెల్లికే షర్మిలారెడ్డి అనడానికి వీల్లేదని ట్రోలింగ్ చేయించిన మహానుభావుడు జగన్ రెడ్డి. అవునా కాదా అండి? షర్మిల శాస్త్రి అన్నారు. షర్మిలా శాస్త్రి, మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అన్నారు. ఆవిడ ఇంటి పేరుతో సహా మార్చేసి ఆవిడ ఎంత అబాస్పాలు చేయాలో అంత అబాస్పాలు చేశారు. ఎక్కడి నుంచి కాదు, అమెరికా నుంచి వచ్చాయి వార్తలు. అమెరికా నుంచి మాట్లాడారు. అందుకని ఆ సొంత చెల్లెలు తన విభేదిస్తే ఆ పెళ్ళైపోయింది కాబట్టి రెడ్డి అని అంటే మళ్ళీ తనకి తనకి పాదయాత్ర చేసినప్పుడు షర్మిలారెడ్డియే, వైఎస్ షర్మిలారెడ్డియే. ఇప్పుడు మటుకు తనతో లేదు కాబట్టి తన పార్టీ తోటి తనతోటి విభేదించింది కాబట్టి ఆవిడకి మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అయింది. అలాంటి వ్యక్తితోటి నువ్వు పెట్టుకుంటున్నావు. నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, దీన్ని బట్టి నీ అమాయకత్వం ఏంటో, నీ అపరిపక్వత ఏంటో బయటపడింది. ఆ ముద్రగడ పద్మనాభం గారు, ఇకనైనా సరే ఆ గోదావరి జిల్లాల్ని కొంచెం ప్రశాంతంగా ఉంచాలి అంటే గనక, అంటే ఈ రైళ్లకు నిప్పు పెట్టడాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ మానేసేసి కొంచెం ప్రశాంతంగా వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనిచ్చి మీరు వాళ్ళందరికీ టేకేదారుగానో లేకపోతే తీస్మార్కానుగానో వ్యవహరించేది మానుకోమని ఈ సందర్భంగా చెప్తుంది. చూద్దాం మేడం, మరి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పిలుస్తారా లేదా పద్మనాభ సింహ అని జనాలు పిలుస్తారు? జనాలకి వదిలేద్దాం. ధన్యవాదాలు మేడం. అంటే ఇప్పుడు పద్మనాభ సింహ ఎందుకు వచ్చిందండి మధ్యలో? ఇప్పుడు ఆయన సింహం అనుకుంటున్నారేంటి కొంపదీసి మీరు? కాదండి, అది మనకి బ్రహ్మానందం గారి రోల్ ఒకటి ఉంది, బాద్షా ఓ అనేసి. బ్రహ్మానందం గారిని పిలుస్తారు. ఓ అంటే ఇప్పుడు మీరు ఆయన రాజకీయాలకు పనికిరాడు అన్నాను కానీ నేను, మరీ కమెడియన్ చేసేసారండి ఆయన్ని. మరి ఆయనే తెచ్చుకున్నారు కదండి, చక్కగా మంచి పేరు అన్- ముద్రగడ పద్మనాభం అని. మరి రెడ్డి అని తగిలించుకుని ఆయనేగా తెచ్చుకున్నది అక్కడ దాకా. ఇప్పుడు ఆయన పాపం పొలిటికల్ కమెడియన్ చేసేశారు. అదే, ఆయనే తెచ్చుకున్నారు. ముద్రగడ పద్మ రెడ్డి అని పిలిపించుకోవాలనుకుంటున్నారేమో, చివరికి అది ముద్రగడ పద్మనాభ సింహ అవుతుందేమో పాపం. చూడాలి మరి ఏమవుతుంది. ఎనీవే. సరేలేండి.